ఇప్పటి వరకు నేను అనేక అబద్ధపు వార్తలు లేదా పిచ్చి వార్తలు రాస్తూ రామోజీరావు గారు జనాన్ని మోసం చేయాలని చేస్తున్న ప్రయత్నాలపైన ఇప్పటివరకు ఆ వివరాలన్నీ ఇచ్చాను. మీరు వాటితో ఏకీవిస్తారా? జనం వీటిని నమ్ముతారా? మనం చంద్రబాబు గారు చేసిన అడ్డొస్తే తొక్కి పారేస్తా, పిల్లల భవిష్యత్తు మీద నా మీద నమ్మకం ఉంచండి, మద్యం సరఫరా నాణ్యమైన మద్యం నేను ఇస్తా అంటూ, అలాగే నా రాజకీయం ముందు నువ్వు బచ్చావి అంటూ జగన్ ఉద్దేశించి మాట్లాడటం, మీ నాన్నే నా దెబ్బకు భయపడిపోయాడు, జగన్ అవసరమైతే కాళ్ళు పట్టుకుంటాడు, తర్వాత కాళ్ళు లాగేస్తారంటూ అనేక రకరకాల విచిత్రమైన వ్యాఖ్యల్లోకి వెళ్ళడానికి ముందుగా ఈనాడు పత్రిక కానీ ఇవాళ ఆంధ్రజ్యోతి ఒకటి రెండు ఉన్నాయి. అసలు ఈనాడు పత్రిక మొత్తం ఏపీఎస్ని చూస్తే మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు మొత్తం వ్యతిరేక వార్తలు, అబద్ధాలు, మోసాలు. దీని మీద సంక్షిప్తంగా మీ కామెంట్ చెప్పండి ప్రసాద్ రెడ్డి గారు. ముదిమితో మతి తప్పిన నాయకులు, ముదిమితో మతి తప్పిన పత్రికాధిపతులు చేసే పనులను మనం వ్యాఖ్యానించాల్సి అంటే చాలా దురదృష్టం అంటది. నిజానికి వీళ్ళు రోల్ మోడల్స్ గా ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు లాంగెస్ట్ సీఎం, రామోజీరావు గారు బిగ్గెస్ట్ న్యూస్ పేపర్ ని ఎస్టాబ్లిష్ చేసిన ఘనత ఉన్నది ఆయనకి. వీళ్ళిద్దరే దారి తప్పి ఏం దారి తప్పారో అంటే ప్రజలందరికీ అర్థమవుతుంది. వాళ్ళు రోజు రోజుకి కుంచకపోతున్నారు. అలాగే ఆర్టీసీ బస్సులు సమావేశాలకు ఇవ్వటం అనేది సర్వసాధారణము, పార్టీలు దానికోసం డబ్బులు చెల్లిస్తాయి. చంద్రబాబు నాయుడు పోలవరానికి ఆర్టీసీ బస్సులు తీసుకుని 63 కోట్లు దాకా ఎగబెట్టేసి వెళ్ళిపోయాడు ఆయన. ఏది జయము జయము జగనన్న జయము జయము చంద్రన్న కార్యక్రమానికి ఆర్టీసీ బస్సులు వాడుకున్నాడు. ఇలాంటివన్నీ రామోజీరావు ఎప్పుడు ప్రస్తావించలేదు, ఆంధ్రజ్యోతి కూడా ఎప్పుడు ప్రస్తావించలేదు. అలాగే ఇంకా మనకి నాగార్జున సాగర్ విషయం ఒక్క నిమిషం ప్రస్తావిస్తారండి. అప్పుడుండే ముఖ్యమంత్రులు ఎప్పుడు కూడా వర్క్ డిస్టర్బ్ అవుతుందనే ఉద్దేశంతో ఎవ్వరికి తెలియకుండా వెళ్ళి చూసి వచ్చేసేవాళ్ళు అంతే. అటువంటి నాయకత్వం ఆంధ్రప్రదేశ్ ఉండేది. ఈ తర్వాత వచ్చిన నాయకత్వం చంద్రబాబు నాయుడు వారం వారం వెళ్ళి అక్కడ వర్క్ డిస్టర్బ్ చేసి రకరకాలుగా చేశాడు. అది మనకి ఇక ఉచిత విద్యుత్ అనేది రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు. ఆయన చాలా సక్సెస్ఫుల్ గా దాన్ని నడిపాడు. అప్పుడు చంద్రబాబు ఏమన్నాడో ప్రజలు గుర్తుంది వాళ్ళకి. ఏదో అక్కడక్కడ అరగంట తప్పకుండా సమ్మర్ వస్తున్నది కొద్ది పీక్ లోడ్ టైంలో కొంచెం చిన్న ఇబ్బందులు రావచ్చు. అది ఖచ్చితంగా రైతులు అర్థం చేసుకుంటారు. కానీ రామోజీరావు తెగ బాధపడిపోతూ ఉచిత విద్యుత్ వల్ల విద్యుత్ బోర్డులు నాశనం అయిపోతాయని రాసినాడు మొదట. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, తర్వాత దాన్ని మార్చేసి ఇప్పుడు ఇలాగ 9 గంటలు ఇవ్వట్లేదు, 6 గంటలు ఇస్తున్నారు, 7 గంటలు. అంటే ఎప్పటికయ్యేది ప్రస్తుతమో అప్పటికి ఆ మాటలాగా కాదు. ప్రసాద్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ప్రసాద్ రెడ్డి గారు మీరు చాలా సీనియర్ పాత్రికేయులు. ఎవరైనా బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే 7 గంటల కరెంటు బదులు 6 గంటలకే పంటలన్నీ ఎండిపోతేనే ఎవడన్నా తలకి మెడమే తలున్నాడు ఎవడన్నా రాస్తాడా? నేను ఆంధ్రాలోను తెలంగాణలో కూడా దాదాపు జిల్లాలో పంటలన్నీ దాదాపు చివరికి వేసుకొచ్చేసి ఒక రోజు 2 రోజులు లేకపోయినా కానీ పంట తట్టుకుంటుందండి. పంట నాశనం అయిపోయి 1 గంట తగ్గితే పంట నాశనం అయిపోయే పరిస్థితి ఎక్కడ ఉండదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అసలే ఉండదు. ఆంధ్రప్రదేశ్ లో గ్రౌండ్ వాటర్ చాలా పుష్కలంగా ఉండటం వల్ల 6 గంటలు 7 గంటలు ఉన్నా కానీ పని నడిచిపోతుంది. ఒక రోజు లేట్ అయినా కానీ పంట తట్టుకుంటుంది. అలాంటిది మరి రామోజీరావు వ్యవసాయం మీద ఏం అవగాహన ఉందో నాకు తెలియదు. కానీ మీరు రైట్ చేసేది చాలా పెర్టినెంట్ పాయింట్ అండి. ఖచ్చితంగా పంట 1 గంట, అరగంట లేదా 1 రోజు విద్యుత్ లేదా 2 రోజులు విద్యుత్ లేకపోయినా పంట ఎండిపోయే పరిస్థితి ఉండదు, నష్టపోయే పరిస్థితి ఉండదు. తెలంగాణలో 24 గంటలు విద్యుత్ ఇస్తామని చెప్పినా కానీ 12 గంటలు 10 గంటలు మాత్రమే ఇస్తున్నారు. నేను తెలంగాణలో కూడా రైతునే కాబట్టి ఈ సమస్యని సరైన కోణంతో చూడకుండా తప్పు పట్టుకునే కోణం, అంటే మొక్కలు వెతకడానికి ఏదో కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి పాలనలో తప్పు పట్టుకోవడానికి ఏం అవకాశం లేదు. కాబట్టి రోడ్లు బాగాలేవు, లేకపోతే ఏదో విద్యుత్ అరగంట బ్రేక్ డౌన్ వచ్చింది. బ్రేక్ డౌన్ అనేది విద్యుత్ సర్వసాధారణంగా వస్తూనే ఉంటాయి. దానికి విమర్శలు చేయడం అనేది కొంచెం షార్ట్ సైటెడ్నెస్ అని అనుకోవాలి. అలాగే జగనన్న కాలనీలో జగనన్న కాలనీలో అప్పుడు అమ్ముకుంటున్నారు, ఇలాంటి వార్తలు అక్కడక్కడ రేరెస్ట్ ఆఫ్ రేర్ ఇన్సిడెంట్స్ 1 అర జరుగుతుండొచ్చు.
అంటే దానికి అంత డిమాండ్ ఉన్నదన్న విషయాన్ని మనం గుర్తించాలి. అంటే జగనన్న సృష్టించిన కాలనీలలో ఇళ్లకు డిమాండ్ ఉన్నది, అప్పుడే కొనేవాళ్ళు వెంటబడుతున్నారు. అక్కడ ఉండే లాభార్థులను అంటే ఎవరైతే బెనిఫిషియరీస్ ఉన్నారో వాళ్ళని టెంప్ట్ చేస్తున్నారనే కోణంతో కూడా అర్థం చేసుకోవాలి. అయితే ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు 5-6 సంవత్సరాల వరకు అమ్మటానికి ఏదో కొన్ని కండిషన్స్ ఉన్నాయండి. ఆ కండిషన్స్ ఇంప్లిమెంట్ చేసేలాగా చూడాల్సి ఉన్నది. అలాగే అసలు రామోజీరావు గారి పత్రిక ఈ స్థాయిలో దిగజారిపోతుంది అని నేను ఎప్పుడు ఊహించలేదండి. నేను ఫస్ట్ 10 years నేను అక్కడ వర్క్ చేశాను. ఆయనతో చాలా క్లోజ్ గా కూడా మూవ్ అయ్యే అవకాశం దొరికింది. నేను న్యూస్ ఎడిటర్ హోదాలో పనిచేశాను. అందువల్ల ఏంటంటే ఎప్పుడు ఆయన చాలా ఇన్స్పైరింగ్ గా మాట్లాడేవాడు. చాలా మనం ఎట్లా సమాజానికి మేలు చేయాలని. ఇప్పుడు ఏమి అంటే ఆయన కంట్రోల్ ఉందా లేదా పేపర్ మీద అనేది నాకు ఒక అనుమానము. మరి ఆయన స్వయంగా ఇలాంటివి చేస్తున్నా అంటే నేను మొదలు చెప్పినట్టు ముదితో వయసు తోటి మధ్య తప్పి ఇలా వ్యవహరిస్తున్నాడని చెప్పాలి. మరి ఆయన కుమారుడు కిరణ్ కూడా మరి ఎందుకు ఇలాంటి డిక్లైన్ ఆఫ్ ది న్యూస్ పేపర్, ఒకసారి పత్రిక పడిపోతే ఏనుగు లాంటిది పడిపోతే దాన్ని లేవదీయటం కష్టం అండి. మనకు అనేక ప్రముఖ పత్రికలు నాశనం అయిపోయి సర్వనాశనం అయిపోయిన చరిత్ర ఉన్నది మనకు తెలుసు. అలాంటి పరిస్థితి దీనికి కూడా వస్తుందా? ఈనాడు ఈ విధంగా సర్వనాశనం అయిపోతుందా? ఇప్పటికే డిజిటల్ మీడియాలో విస్తరించడం వల్ల, ఆన్లైన్ పేపర్స్ విస్తరించడం వల్ల పేపర్ల సర్క్యులేషన్ పడిపోయింది. ఇప్పుడు క్రెడిబిలిటీ కూడా పోతే ఇంకా నాశనం అయిపోతుందని చెప్పక తప్పదు. అంటే అందుకేగా ఉచితంగా కూడా ఇస్తున్నారని చాలామంది అంటుంటారు. మీరు చెప్పారు ఇందా తెలంగాణలో కోతలు చాలా చోట్ల జరుగుతున్నాయని అక్కడ ప్రజలు చెబుతూ ఉంటారు. కానీ అక్కడ జాకీలేసి లేపుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి భజన చేస్తే చేయొచ్చు, ఇక్కడ ఏళ్ల మీద పడి ఆడవటం ఎందుకు? అట్లా కేసీఆర్ మీద భజన చేసి ఆయన్ని ముంచేశారు. రేపు రేవంత్ రెడ్డి గారికి కూడా అట్లాంటి పరిస్థితి క్రియేట్ చేస్తారు. అంత నున్నగా ఉందని చూపించి అది వేరే విషయం, వాళ్ళ వాళ్ళని దావనండి. కానీ ఈ ఏపీ మీద పడి ఆడటం ఏంటి? జగన్ గారు ఎస్సీ ఎస్టీ బీసీలకి ద్రోహం చేశాడని ఎవడైనా ఊహించగలరా? అలాంటి చెత్త వార్తలు రాయడానికి వాళ్ళకి ఈనాడు వాళ్ళకి అట్లాంటి దారుణమైన వార్తలు రాస్తున్నారంటే ఏమాత్రం సిగ్గుపడట్లేదు అనేది అర్థమవుతుంది కదా. ఎన్నిసార్లు పైగా ఒకసారి కాదండి, 2 రోజులకోసారి 3 రోజులకోసారి మొత్తం పేపర్ చూస్తే మీరు ఒక్క నెల రోజులు చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఇదేంటి మొన్నే రాశారు కదా, ఇవాళే రాశారు కదా. మనం ఇంతవరకు ఏమనుకునేవాళ్ళం, ఒక వార్త రాస్తే దాన్ని ఫాలోఅప్ ఇవ్వాల్సింది తప్ప రిపిటేషన్ చేయకూడదు కదా. అట్లాంటిది అసలు 2 రోజులకోసారి అంటే జనం మీద ఈ గోబెల్స్ ప్రచారం ముద్ర పడాలి అనేటువంటి దిక్కుమాలిన తాపత్రయంతో మరి రామోజీరావు గారికి వచ్చిందా పిచ్చి బుద్ధి, చెడు బుద్ధి, మరి మిగతా వాళ్ళకి వచ్చిందా, ఆయన నిద్రపోతున్నాడా, వీళ్ళు ఏంటో అర్థం కాకుండా ఉంది. ప్రసాద్ రెడ్డి గారు నిజంగా చెప్పండి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలంతా జగన్ వైపు ఉన్నారనే కదా ఈ అక్కస్తోటి రాయడం? టీడీపీ వాళ్ళకి పేపర్ ని లీజ్కి ఇచ్చేసి ఉంటాడు. మీరు ఇష్టం వచ్చిన వార్తలు ఏం కావాలంటే అది పబ్లిష్ చేసుకోండి అని. ఎన్నికల వరకు మళ్ళీ తర్వాత రిపేర్ చేసుకుంటూ మళ్ళీ బాగుపడదాం అని ఆలోచన ఉండదు. కానీ ఏదేమైనా అది చేస్తున్నది ఆ క్రెడిబిలిటీ ఒకసారి పోయిందంటే అది నాశనం అయిపోయినట్టు. అంటే ఈ బీసీ ఎస్సీ ఎస్టీలు మైనారిటీలు ఎవరి వైపు ఉన్నారు? జగన్ గారు వాళ్ళకి ద్రోహం చేస్తున్నారని పచ్చి అబద్ధం రాస్తున్నాడా, నిజం రాశాడా రామోజీరావు గారు అన్నది నా ప్రశ్న. నిజానికి అలాంటి పరిస్థితి జగన్ గారి పాలనలో ఉంటుందా? చాలా పోలరైజేషన్ జరిగిపోయింది సార్. ఇప్పటికే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధిస్తున్నాడు, చంద్రబాబు ఓడిపోతున్నాడు అన్న విషయం వారికి పచ్చ మీడియా వారికి బాగా అర్థమైంది. అందువల్ల ఏంటంటే దీన్ని ఈ ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ ని పీక్ కి తీసుకెళ్లి రకరకాల ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారం కూడా అంటే బిలో ది బెల్ట్ కొట్టడం అనండి, లేకపోతే రకరకాల విమర్శలు. అంటే 50 సంవత్సరాల్లో మనం ఎప్పుడు చూడని వింత వింత జర్నలిజం ధోరణులను రామోజీరావు గారి పత్రికే ప్రదర్శించడం అనేది చాలా విడ్డూరంగాను, దయనీయంగాను, గర్హనీయంగాను ఉందని చెప్పక తప్పదు సార్.